తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు చేస్తూ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. రిజర్వేషన్లు 50% మించకుండా ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదలైంది. సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఎటువంటి మార్గదర్శకాలు విడుదలయ్యాయి? తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఒక జీవో విడుదల చేసింది. అయితే తాజాగా ఇందుకు సంబంధించినటువంటి జీవో ఏదైతే వచ్చిందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మించకూడదనే మార్గదర్శకాలు కూడా ఏదైతే ఈ జీవోలో ఉన్నాయి. సో మనం చూసినట్లయితే ఈ జీవో కేవలం ఏదైతే సర్పంచ్ వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమే ఖరారు చేసింది. సో ఈ నేపథ్యంలో 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జీవో ప్రకారం బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అందులో సర్పంచులు వార్డు స్థానాలకు గాను 23% రిజర్వేషన్లే వారికి దక్కనున్నాయి. సో మనం చూసాం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్తామని చెప్పి అనేక ప్రయత్నాలు చేసింది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏదైతే ఇప్పటికే పంపించడం కూడా జరిగింది. పంపిస్తే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే దానికి సంబంధించినటువంటి పాజిటివ్ రిప్లై రాలేదు. అలాగే ఇక్కడ గవర్నర్ కూడా పంపించడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి కూడా రిప్లై రాలేదు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో నంబర్ NS9 ద్వారా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ కూడా ఒక జీవోని తీసుకొచ్చింది. కానీ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టుకు కొంతమంది వెళ్లారు. సో ఈ నేపథ్యంలో హైకోర్టులో కూడా దీనికి సంబంధించి జీవో నంబర్ NS9 పైన స్టే కూడా విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఏడాది కాలం ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు సంబంధించినటువంటి సమయం ఏదైతే ముగిసిపోయింది. సో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులు కూడా అక్కడే ఆగిపోయాయి. సో నేపథ్యంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ముందుకు వెళ్తామని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. సో దీనికి సంబంధించి బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన ప్రకారమే ఏదైతే ఈ రోజు ఒక జీవోను కూడా జీవో నంబర్ 46 ద్వారా ఏదైతే విడుదల కూడా చేసింది. ఈ జీవోలో చాలా స్పష్టంగా 50% రిజర్వేషన్ మించకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మించకుండా చూసుకోవాలని చెప్పి కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఉందో దానికి సంబంధించి 23% బీసీలకు రిజర్వేషన్ దక్కుతుంది. మరో 19% ఏదైతే ఉందో పార్టీ పరంగా ఇస్తారు. సో టోటల్ 42% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం అయితే కనిపిస్తుంది. సో దీని తర్వాత పోరాటం అయితే ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై మేము పోరాడుతూనే ఉంటాం, ముందుకు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి కూడా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. కానీ అయితే ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి నష్టాలను గుర్తించారు. స్థానికంగా ఎన్నికలు లేకపోవడం, సర్పంచులు లేకపోవడం, ఎంపీటీసీ, జెడ్పీసీ లేకపోవడం వల్ల స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలో సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇటీవల జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా ప్రభుత్వం గెలిచింది. సో ఇదే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో డిసెంబర్ 2వ వారంలో ఏదైతే ఎన్నికలు ఉండేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.